ప్రైజ్ ద లార్డ్. ప్రభువుకు స్తోత్రములు, మీకు నా వందనములు. ప్రభు బిడ్డలారా, మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు ఇచ్చిన ఈ కృపను బట్టి దేవునికి స్తోత్రములు. దేవుని వాక్యంలో కొన్ని మాటలు చదువుకొని చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు వైపు చూస్తాం. మొదటిదిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 31వ వచనం. దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయను. రెండవ భాగంగా అదే పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనంలో, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను అని వ్రాసినాడు. మూడవ భాగంగా కొలస్సీయులకు వ్రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలోని చివరి భాగాన్ని చూస్తే, నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నాము అని వ్రాయబడి ఉంది. ఈ మూడు లేఖన భాగములను దేవుడు మన వినికిడిలో దీవించున్నట్లుగా ప్రభు వైపు చూస్తాం. ఘనమైన తండ్రి, జీవపు రొట్టె చదువుకున్నాం. మా ఆత్మీయ కొరత తీర్చేదిగా మీరే విరిచి పంచి మేము నీ వలె ఎదుగునట్లు నీ వాక్యం ద్వారా మమ్మను దర్శించుమని ప్రభు అయిన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు బిడ్డలారా, దేవుని వాక్యం బైబిల్ సెలవిస్తుంది, రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా ప్రభు యొక్క సారూప్యములోనికి మార్చబడాలి అనేది. చదవబడిన దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాసిన మాటలు తొలుత చదువుకున్నాం. కొరింథీ పట్టణం ఇది వ్యాపార కేంద్రం, విద్యావంతులు, ధనవంతులు ఉన్న స్థలం. ఆయా దేశాల నుండి వ్యాపార రీతిగా అక్కడికి చేరటం మూలన నాగరికతలో పెరిగిన అన్ని స్థితిగతులు కలిగిన పట్టణం. దరిమల అక్కడికి అపోస్తలుడైన పౌలు చేసిన పరిచర్యలో సంఘము ఏర్పడింది అని మనకు తెలుసు. కాబట్టి అలాంటి పట్టణంలో కాస్మోపాలిటన్ సిటీ అంటారు. సంఘమును బలపరుచు నిమిత్తమై ఈ మాటలు అపోస్తలుడైన పౌలు వ్రాసినట్లుగా మనం గ్రహించగలం. వారి స్థితిగతులను బట్టి సాతానుడు వారి మధ్య కలవరాన్ని, భేదాభిప్రాయాలను, శరీరాశతో కూడిన అపవిత్ర కార్యాలను కలుగజేసినాడని కొరింథీ 2 పత్రికలు చదువుట ద్వారా మనకు అర్థమవుతుంది. అపోస్తలుడు ఆశించినది ఏంటంటే ఆ సంఘంలో స్థిరమైన పునాదిపై బలమైన విశ్వాసిగా కట్టబడుట వారు నేర్చుకోవాలి అనేది. అవును, అదే పాఠం నేటికి మనకు అవసరం అని మనకు తెలుసు. రక్షించబడ్డాం, బాప్తిసం తీసుకున్నాం, ప్రభు బలలో చేయి వేస్తున్నాం, విశ్వాసులమని పిలువబడుతున్నాం. వాక్య ప్రబోధం ఏంటంటే విశ్వాసిగా దినదినము ఎదుగుతూ ఆయన సారూప్యములోనికి మార్చబడాలి అనేది మనం గ్రహించాలి. అపోస్తలుడైన పౌలు సంఘాన్ని స్థిరమైన బలమైన పునాదిపై కట్టుటకు, ఎదిగించుటకు ఆయన వ్రాసిన మొదటి పత్రికలో 4 అంశాలు నొక్కి వక్కాణించాడు. ఈ 4 అంటే 4గేనా? ఎన్నో ఉన్నాయి. 4గే ఎందుకు ప్రస్తావించాడు అంటే 4 అనేది స్థిరతకు గుర్తు. ఒక్కొక్క అంకె ఒక్కొక్క అర్థాన్ని చెబుతుంది కదా. 1 దేవుడు, 2 సహవాసము, 3 త్రియేక దేవుడు, 4 స్థిరత లేదా
యూనివర్సాలిటీ, విశ్వమును కూడా సూచిస్తుంది. 5 అనే అంకె కృపను సూచిస్తుంది. 6 మానవుని సంఖ్య, 7 సంపూర్ణత, 8వది పునరుద్ధానాన్ని తెలుపుతుంది, 9 ఆత్మ ఫలమని, 10 ధర్మశాస్త్రాన్ని సూచిస్తుందని మనకు తెలుసు. ఇందులో 4 అనేది స్థిరతకు గుర్తు కనుక విశ్వాసి ఎదుగుదలకు 4 ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి అని కొరింథీ సంఘానికి అపోస్తలుడు, ఆత్మీయ తండ్రి జ్ఞాపకం తెచ్చి బోధించినాడు. ఆ 4 ఏమి అని అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము అనేవి విశ్వాసి గ్రహించాలి. ఇందులోని సత్యం, మర్మయుక్తమైన సత్యాన్ని బయటకు తెచ్చి అనుభవించాలి. అప్పుడు ప్రభు కొరకు మనము స్థిరమైన కదలని వారుగా ఎదుగుతాం, ఫలిస్తాం అనేది అపోస్తలుని యొక్క పాఠం. ఇందులో ఉన్న ఈ 4 ఒకదాని తరువాత ఒకటి క్లుప్తంగా సమయాభావాన్ని బట్టి ధ్యానం చేస్తామా? మొట్టమొదటిది, ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు జ్ఞానమై ఉన్నాడు. ఆయనే మనకు జ్ఞానం. గమనించండి ప్రభు బిడ్డలారా, ప్రభు మనల్ని కొని కని ఊరికే విడిచిపెట్టలేదండి. మనం ఆయన సొత్తు కదా. కాబట్టి ఆయన పునరుద్ధానుడై పరలోక ఆరోహణై వెళ్ళి మన కొరకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపినాడు. ఆయన ఆత్మను మనతో ఉంచినాడు. కాబట్టి కొరింథీయులకే రాస్తూ 12వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఆత్మను పొందినవాడు ఆత్మ వరములు కలిగి ఉన్నాడు. ఆత్మ వరములు కలిగి ఉండుట ద్వారా దేవుని పరిచర్యలోను, ఆత్మీయతలోను, పరిశుద్ధతలోను ఎదుగుతూ దేవుని ఉద్దేశం మన ద్వారా పరిపూర్ణం కావాలనేదే ప్రభు యొక్క ఆకాంక్ష. ఈ 9 ఒకసారి నేను వరుసగా చెప్తే బాగుంటుందని నా ఆశ. ఆత్మ వరములు: 1 బుద్ధివాక్యము, 2 జ్ఞానము, 3 వివేచన, 4 విశ్వాసము, 5 ప్రవచనం, 6 అద్భుతములు చేయుట, 7 స్వస్థతలు చేయుట, 8 భాషలతో మాట్లాడుట, 9 భాషలకు అర్థం చెప్పుట. ఇవన్నీ కూడా ఆత్మదేవుడు మనలో ఉండి మనకు నేర్పించి శక్తిమంతులు చేసి ఎదిగించటానికి దేవుడు మనకిచ్చిన అద్భుతమైన ఆశీర్వాదాలు. ఆ ఆత్మదేవునితో పాటుగా ఆత్మ వరాలను కూడా మనకిచ్చినాడు. దేవునికి స్తోత్రం. అందులోని ఒకటి ఏంటంటే జ్ఞానము. ఎంత గొప్ప మాట అండి! ఆత్మదేవుడు మనకు జ్ఞానం ఇచ్చినాడు. ఇది లోకం ఇచ్చినట్టుది కాదండి. ఈ జ్ఞానం ఇది పరలోక జ్ఞానం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం ఈ సందర్భంగా నేను తప్పకుండా చదవాలండి. ఏం రాయబడి ఉందంటే, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము ద్వారా నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ఎంత మంచి మాట అండి! దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున. లోక జ్ఞానం దేవుని దగ్గరికి నడిపించదు. లౌకిక తత్వం ఆత్మను రక్షించదు. దేవుని జ్ఞానం, ఆత్మదేవుడు మనకిచ్చిన మొదటి ఆశీర్వాదం ఏంటంటే జ్ఞానం. దేవుని జ్ఞానం మనకిచ్చినాడు. అందుకై దేవునికి స్తోత్రములు. ఆ జ్ఞానము ద్వారా రక్షణ విలువ ఎరుగుతున్నాం, బాప్తిస్మ సత్యం గ్రహిస్తున్నాం, ప్రభు బల్లలోని ఐక్యత విలువ ఎరుగుతున్నాం. ఆ తరువాత ప్రభు కొరకైన సిద్ధపాటు అనే నిరీక్షణ స్థితిలో గురి దరి కలిగిన విశ్వాసులంగా బ్రతుకుతున్నాం. కనుక ప్రభు బిడ్డలరా, ఆత్మ దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడని ఆయనను స్తుతిస్తూ ఆయన జ్ఞానంతో ఈ లోకంలో బ్రతుకుదాం.
రెండవ అంశానికి వెళ్దామా? దేవుని వాక్యంలో 1 కొరింథీ 1:31 చదవబడిన వాక్యంలో రెండవ మాట ఏంటంటే నీతి. ప్రభువైన యేసు క్రీస్తు వారు మనకు నీతి. ఎంత గొప్ప మాట అండి! ఆయన నీతిమంతుడు బట్టి నేను నీతిగా మార్చబడ్డాను. నేను నీతిమంతుడినిగా ఆయన చేసినాడు. ఇది మన ఆధిక్యత ప్రభు బిడ్డలారా. దేవుని వాక్యంలో రోమా పత్రిక 8వ అధ్యాయం 30వ వచనంలో రాయబడినది ఏమనగా, ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. హల్లెలూయా! దేవుడు మనలను పిలిచి మనల్ని రక్షించి మనకు ఆయన ఆత్మనిచ్చి ఆత్మ జ్ఞానం మనలో పెట్టి మరొక గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. ఏంటంటే ఆయన మనల్ని నీతిగా తీర్చినాడు. వీఆర్ జస్టిఫైడ్. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. నీతిమంతులం. ప్రభువులారా, లోకం మనల్ని ఎన్ని ప్రశ్నలు వేసినా కూడా నీతిమంతులమే. ఇది నా నీతి కాదండి. ఆ ప్రభు రక్తధారలను ఆశ్రయించడం ద్వారా, ఆ ప్రభు రక్తంలో నేను మునుగుట ద్వారా, ఆ ఇమ్మానుయేలు రక్త ఊటలో నేను మునుగుట ద్వారా ఆయన రక్తం నన్ను కప్పింది. అది ఆయన కృపే. ఆయన కృపను బట్టి మనం నీతిమంతులం. వెరవకండి, ఏ విషయంలో కూడా బాధపడకండి, కృంగిపోకండి. నీతిమంతులమని లోకానికి చాటుదాం. మూడో అంశానికి వెళదామా? ఆయన మన పరిశుద్ధత. ఎంత గొప్ప మాట అండి! మనం పరిశుద్ధులం. ఒకప్పుడు పాపం చేసిన వారమే కాదని చెప్పలేదండి. మాజీ పాపులం, ప్రస్తుత పరిశుద్ధులం. ఇది ప్రభువులో మనకు కలిగిన గొప్ప ఆధిక్యత అని మనం మర్చిపోకూడదండి. వాక్య ఆధారం ఉంది ప్రధానికి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. మనల్ని పరిశుద్ధపరచడానికే కలువరి యాగమయ్యాడు. పరిశుద్ధ రక్తం కార్చినాడు. మరణమై తిరిగి లేచినాడు. ఆ రక్తధారలను ఆశ్రయించడం ద్వారానే పరిశుద్ధులమైన. మా పరిశుద్ధత కాదండి, మా నీతి మా పరిశుద్ధత మురికి పేలికలే కాదంటలేదు. ఆ ప్రభువును బట్టి ఆయన కృప చేత పరిశుద్ధత నాకు అబ్బింది. ఈనాడు లోకానికి పరిశుద్ధులం అనే ధైర్యంగా ధీమాగా చెప్పగలిగే అనుభవం యేసు ప్రభువులో మనకుంది అనేది మూడవ అంశం. నాలుగో అంశానికి వెళ్దామా? విమోచన. ప్రభువులారా, ఇది చాలా గంభీరమైన సత్యం. ఆయన మనల్ని విమోచించినాడు. ఈ విమోచన అనేది తేటగా అర్థం కావాలంటే సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం, నీకు జనులగుటకై వారిని నీవు విమోచించున్నట్లును నీకు ఖ్యాతి కలుగునట్లును నీ జనులను బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయునట్లును దేవుడవైన నీవు ఐగుప్తు దేశములో నుండి ఆ జనుల వశములో నుండి వారి దేవతల వశములో నుండి నీవు విమోచించిన ఇశ్రాయేలును నట్టి నీ జనుల వంటి జనము లోకమందు ఎక్కడ ఉన్నది? హల్లెలూయా! దేవుడు మనల్ని విమోచించినాడు. విమోచన అంటే విడుదలని కదా. 3 మెట్లుగా మనలను ఆయన విమోచించినట్టుగా దేవుని వాక్యంలో చదువుతున్నాం. సమూయేలు 2వ గ్రంథం 7:23లో రాయబడిన 3 అంశాలు ఏంటంటే, ఆయన ఐగుప్తులో నుంచి మనలను విమోచించినాడు. అంటే అర్థం ఏంటండి?
పాప స్థితి నుంచి, ఐగుప్తు అనగా చీకటి, ఆయన మనల్ని విమోచించి బయటికి తీసుకొచ్చినాడు. దేవునికి స్తోత్రం. మొదటి మెట్టు. ఈ వచనంలోని విమోచనలోని రెండో మెట్టు ఏంటంటే, వారి జనుల వశములో నుండి. ప్రభు బిడ్డలారా జ్ఞాపకం పెట్టుకోండి, బాప్తిసం తీసుకున్న బిడ్డలారా, ఒకవేళ మీ వెనకటి బంధుత్వం, కులతత్వం, ఇంకా వగైరా వగైరాలు ఎన్ని అవినాభావ సంబంధాలు అడ్డు వచ్చినా వాటిని అధిగమించి ప్రభువును నమ్మి బాప్తిసం తీసుకున్నారు కదా, వెరవకండి. ఎందుకు? వారి జనుల స్వాధీనములో నుండి, వశములో నుండి, తలంపులలో నుండి, ఆశల్లో నుండి, బంధకాలలో నుంచి దేవుడు మిమ్మలను విడుదల చేసి విమోచించి బయటకు తెచ్చినాడు. దేవునికి స్తోత్రం. దేవునిపై ఆధారపడు. ప్రభు నిన్ను ఉన్నతమైన స్థితికి తెస్తాడు. కారణం, ఆయన నిన్ను ఆ జనుల వశములో నుండి విమోచించినాడని దేవుని వాక్యం చెప్తుంది. విమోచించిన వాడు ఊరుకుంటాడా? నీ కన్నీటిని చూస్తుంటాడా? నీ కష్టాలు చూసి నువ్వు కుమిలిపోతుంటే ఊరికే ఉంటాడా? చెయ్యి చాచే దేవుడు, లేవనెత్తే దేవుడు, నీ ప్రతి అవసరత తీర్చే దేవుడు యెహోవా ఈరే నీకున్నాడు. ప్రభు బిడ్డ, ఆ జనుల వశములో నుండి నువ్వు విమోచించబడ్డావు అనేది రెండవ అంశం. మూడో అంశానికి వెళ్దామండి. ఆ జనుల దేశ దేవతల ప్రభావము నుంచి విమోచించబడ్డాం. హల్లెలూయా. ఏ విగ్రహానికి భయపడాల్సిన అక్కర్లేదు, ఏ మత శక్తులకు భయపడాల్సిన అక్కర్లేదు, వారి శాపాలకు భయపడాల్సిన అక్కర్లేదు. వారి తత్వాలను బట్టి వారు ఏమన్నా చేయండి, ఏమని వారు శాతపడి చేయని, ఇంకేదైనా చేయని, ఇంకేదైనా చేయని, ఈ దేవతల ప్రభావము సున్నా సున్నా. మన ప్రభు శక్తి కలిగిన దేవుడు, చీకటి శక్తులపై అధికారము గల దేవుడు. ఆ అధికారం మనకిచ్చిన దేవుడు కనుక అధికారము కలిగిన వారమై వారి దేవతల వశములో నుంచి బయటికి తేబడ్డాం కనుక ఆ దేవతలను గద్దించి పారత్రోలగలిగిన శక్తివంతులమని మర్చిపోకండి ప్రభు బిడ్డలారా. ఈ 4 అంశాలు స్థిరమైన పునాదికి, విశ్వాస ఎదుగుదలకు అవసరం కనుక మర్చిపోకండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించింది, ఆ రక్షించిన నాథుడు మనకు జ్ఞానమయుణ్ణి నడిపిస్తాడు. ఆయనే నీతి మార్గంలో మనల్ని పెంచుతాడు. ఆయన పరిశుద్ధత మనకిచ్చి పరిశుద్ధ జీవితం లోకానికి సువాసనగా, పరిమళ వాసనగా ఆయనను బట్టి మనల్ని చేస్తున్నాడు. అంతేకాదండి, విమోచించిన దేవుడు ఇక ఏ దేవత చీకటి శక్తుల ప్రభావం లేకుండా ఆ దేవతలన్నిటిలో నుంచి మనల్ని విడిపించటమే కాక ఆ చీకటి శక్తులపై మనకు అధికారమునిచ్చిన దేవుడు. మనం కట్టబడటానికి యేసు ప్రభు వారు మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన అని మనం గమనించాలి ప్రభు బిడ్డలారా. ఈ మాటలు ఆనాడు కొరింథీ సంఘములో ఏ పరిస్థితులు ఉన్నాయో ఈనాడు భారతదేశంలోని క్రైస్తవ సంఘానికి అదే పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాబట్టి విశ్వాసులమైన మనం ఏ విషయంలో కూడా జారిపోకుండా, ఏ విషయంలో కూడా అధైర్యపడకుండా మనకు ఆయన ఏమై ఉన్నాడు అని గ్రహించుదాం. నూతన పరచబడుచు ప్రభు కొరకు నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నాము. ఇక్కడ చాలా సైకలాజికల్, ఫిలసాఫికల్ యాటిట్యూడ్స్ దాగి ఉన్నాయి. తర్వాత బాగా ఆలోచన చేయండి. నూతన పడుచున్న అనగా దిస్ ఇస్ ఏ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటూ ఏమని ముగిస్తాడండి? నవీన స్వభావమును ధరించుకొని ఉన్నాము. నూతన పరచబడుచున్నాము, ధరించుకొని ఉన్నాము. హౌ కెన్ ఇట్ బి పాసిబుల్? అది ఆత్మీయ జీవితమే మనకు నేర్పుతుందండి. ప్రభువులారా, మనం ఇంకా పరిపూర్ణులు కాలేదు. ఆ నూతన స్వభావానికి, నూతనత్వానికి నడుస్తూ నూతన పరచబడుచు నిన్నటి కంటే ఈ రోజు నూతనమైన, ఈ రోజు కంటే రేపు నూతనమైన.
నూతన తత్వం, నూతనత్వం, పరిశుద్ధత్వం, నీతిమత్వం, పరలోక తత్వం కలిగి ఎదుగుతున్నాం. ప్రభు చూచినప్పుడు మనల్ని ఏమంటాడండి? మీరు నూతన స్వభావం ధరించుకుని ఉన్నాడు. ఏంటి నూతన స్వభావం విశ్వాసికి అంటే? నూతన పరచబడటమే నూతన స్వభావం విశ్వాసికి. ఇది ఇతరులకు అర్థం కాదు కదా. కాబట్టి ఈ మాట బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నూతన స్వభావమును ధరించుకొని ఉన్నాం. ఆ నూతన స్వభావం ఏంటంటే దినదినము నూతన పరచబడుచున్నాము. లోకస్తులు ఎన్ని ప్రశ్నలు వేసినా అవునండి, నీ ఉద్దేశాన్ని బట్టి నేను పర్ఫెక్ట్ కాకపోవచ్చు, కాదంట. అయితే వాక్యం ఏం చెప్తుందంటే నేను నవీన స్వభావాన్నే ధరించుకుని ఉన్నాను. ఏంటి నా స్వభావం? ఈ నవీనత్వం అంటే దినదినము నూతన పరచబడటమే. పరిపూర్ణుడవుతాను, పరలోకానికి ఎత్తబడతాను. అందుకే దేవుని వాక్యం, బోధ, సహవాసం, ప్రార్థన, ఆరాధన, సంఘం, చర్చ్ ఉన్నది అని బోధిస్తాం. కనుక ప్రభు బిడ్డలారా, విశ్వాసులమైన మనం దేవుని వాక్యానుసారముగా మనం ఊరకే లేం, ఖాళీగా లేం, ఉట్టి చేతులతో లేం. ప్రభు మనకు ఆయన తత్వాన్ని మనకిచ్చి మనలో ఆయనే తత్వమై ఉండి ఆయనే మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనము. కనుక ఆ 4 అంశాలపై ఆధారపడి, అనగా ఆయనపై ఆధారపడి లోక పోరాటంలో గెలుపొందుదాము గాక. చిన్న ప్రార్థన చేస్తాను. ఘనమైన తండ్రి, ఈ మాటలను బట్టి మీకెంతో వందనాలు. ఘనమైన దేవా, నీవు మమ్మల్ని ఖాళీగా పెట్టలేదు, మమ్మల్ని వదిలిపెట్టలేదు. నాలో ఆత్మదేవుడుగా ఉండి నిండి మాకు మీ స్వభావాన్ని ఇచ్చి, ప్రభువా నీవే మాకు జ్ఞానమై, నీతి అయి, పరిశుద్ధత అయి, విమోచనమునై మీరు మాలో పరిపూర్ణముగా మీ స్వభావము ఏర్పడు వరకు మమ్మల్ని వెంబడించు బండ అయి, ఆదరించు తండ్రి అయి మాకున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు మా వినికిడిలో ఆశీర్వాదకరముగా చేయమని, వింటున్న ప్రతి బిడ్డను దర్శించి ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా గలతీ 4:19 ప్రకారముగా తండ్రి క్రీస్తు యేసు యొక్క సారూప్యము మాలో పరిపూర్ణమగునట్లుగా ఈ మాటలు మా జీవితాలలో దీవెనకరంగా చేయమని ప్రభువైన యేసు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సన్నిధి సదాకాలము మనకు తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మను దీవించును గాక. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. స్వరమెత్తి పాడదాం. ఎన్ని బాధలు
నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. ఈ లోకంలో ఎవరు విడిచినా మనలను విడువని దేవునికి స్వరమెత్తి స్తోత్రాలాపన చేద్దాం. నీవుంటే నాకు అదే చాలయ్యా చెబుదాం. బ్రతుకునావా పగిలినా పడలి పారైనను, అలలు ముంచివేసినా ఆశలు అణగారినా. అవును తండ్రి. బ్రతుకునావా పగిలినా పడలి పారైనను, అలలు ముంచివేసినా ఆశలు అణగారినా. దగ్గరగా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. యేసు నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. అవును తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకంలో ఉన్నది ఏది నాకు అక్కర్లేదని భక్తుడి ప్రభుని ఆరాధించిన రీతిగా ఆరాధన చేద్దాం. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా. అందరూ కలిసి పాడండి బిగ్గరగా. ఆమేన్. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. యేసయ్యా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ కృపకు మించినది లోకంలో మరేది లేదు నాయనా. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. నిన్నే స్తుతిస్తాను. ఆయన కృపకు కృతజ్ఞులమై ప్రభుని ఆరాధన చేద్దాం. నీకు లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియు కావిల సమానము. నీకు ఇలలో